వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము చేసే ఆసనం పేరు అర్ధ హనుమానాసనము. ఈ అర్ధ హనుమానాసనము ఏ విధంగా చేయాలి, ఈ ఆసనంతో మనకు ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి, ఈ ఆసనంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై చర్చించే ముందు వార్మప్ చేసిన తర్వాత ఈ ఆసనం చేద్దాము. ముందుగా కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. ఈరోజు ఈ ఆసనం మనము బోల్స్టర్ ద్వారా చేస్తున్నాము. దిండుపై కూర్చొని ఈ విధంగా మనము కాళ్ళని ముందుకి వెనకాలకి చేయండి. ఇలా పృష్ఠభాగాల కింద ఏదైనా హైట్ ఉండగానే కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగిపోతుంది. ఈ విధంగా కాళ్ళ వేళ్ళని ముందుకు చేయండి, మన వైపు చేయండి, ముందుకు చేయండి, మన వైపు చేయండి. యాంకిల్స్ని బాగా ఎంగేజ్ చేసి దాని తర్వాత కాళ్ళని ఈ విధంగా పైకి కిందికి చేయాలి. ఇలా కాళ్ళని పైకి కిందికి చేసినప్పుడు ఈ తొడ కండరంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడేలాగా చూస్తూ మనము కాళ్ళని పైకి కిందికి అనాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇలా కాళ్ళని కొన్నిసార్లు పైకి కిందికి అని కాళ్ళని ఈ విధంగా మనము గుండ్రంగా తిప్పవచ్చు. కూడా రివర్స్ ఆర్డర్లో కూడా తిప్పండి. దాని తర్వాత కాళ్ళని కింద పెట్టేసి రెండో కాళ్ళని మనము అదే విధంగా పైకి కిందికి చేద్దాము. గుండ్రంగా కాళ్ళని తిప్పండి. రివర్స్ ఆర్డర్లో కూడా కాళ్ళని అదే విధంగా తిప్పవచ్చు. అలా చేసి కాళ్ళని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఏమనిపిస్తుందో గమనించండి. ఈ కాళ్ళ కింది భాగంలో స్ట్రెచ్ అనేది మనకు అనిపిస్తుంది. ఇక్కడ మొత్తము ఫార్వర్డ్గా వెళ్ళకుండా కేవలం సగంగానే వెళ్ళి ఈ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాళ్ళ వేళ్ళని ముఖ్యంగా ఈ యాంకిల్స్ దగ్గర ఉండే కండరాలని మన వైపు లాగి ఈ యొక్క ప్రాంతాల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. మోకాలని మరీ ఇలా కింద చేయకుండా కొద్దిగా బెండ్ చేసి ఉండాలి. మళ్ళీ కిందికి వెళ్తూ ఉండాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఈ విధంగా వెనకాల కాలు కింద పాదాన్ని పెట్టి ఒక కాలుని ఇలా చేద్దాము. ఇలా చేసినప్పుడు ఏమవుతుందో గమనించండి. ఇలా చేసినప్పుడు ఈ వెనకాల తొడలో బాగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. ఎందుకు చేస్తున్నాము? నడుములో ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి చేస్తున్నాము. అర్ధ హనుమానాసనంలో దీనికి ఆపోజిట్గా మనము ఆసనాన్ని చేస్తాము. కాబట్టి ఈ యొక్క కండరాన్ని యాక్టివేట్ చేసి ఆ యొక్క కండరాన్ని మనము ఇక్కడ రిలాక్స్ చేస్తున్నాము. అదేవిధంగా రెండో వైపు కూడా పాదాన్ని ముందుకు చేసి రెండో కాల్ని యాక్టివేట్ చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ పృష్ఠభాగాలని బాగా కిందికి చేయాలి. దాని తర్వాత కాళ్ళని నార్మల్గా కింద పెట్టేసేయండి. ముందున్న కాళ్ళని ఈ విధంగా అనండి. ఈ యొక్క బోల్స్టర్ని మనము ఇక్కడ పెడుతున్నాము. ఇక్కడ ఎందుకు పెడుతున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయం. బోల్స్టర్ లేకపోతే ఏమవుతుంది? బోల్స్టర్ లేకపోతే మనము ఈ విధంగా ఆసనం చేస్తాము. మోకాలు కొద్దిగా బెండ్ అవుతుంది, ఆ కాళ్ళ వేలు అంత యాక్టివ్ ఉండవు. కానీ ఈ విధంగా బోల్స్టర్ని నేను ఈ యొక్క కాఫ్ బోన్, ఈ యొక్క షిన్ బోన్ కింద ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తూ ఈ విధంగా కాళ్ళ వేలని ఎంగేజ్ చేస్తున్నాము. ఇలా కాళ్ళ వేలని ఎంగేజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క కండరము పై అంత ప్రభావం ఇక్కడ పడటం లేదు, ఈ యొక్క కండరంపై బాగా ప్రభావం పడుతుంది.
చేతులకి కూడా ఇలా కిందికి వెళ్ళే కంటే పైనే ఉంటున్నాయి కాబట్టి చేతులకు కూడా ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా పెడుతూ ఇక్కడ మనము తలని కిందికి చేయాలి. చాలామంది వ్యక్తులు కాళ్ళని ఈ విధంగా చేస్తూ ఈ ఆసనం చేస్తారు. అలా చేయకండి. కాళ్ళ వేలని మీ వైపు బాగా లాగండి. అలా లాగి ఇలా తలని కిందికి తీసుకెళ్ళండి. అందరికంటే ముఖ్యంగా ఏం గమనించాలి, ఈ యొక్క మోకాలు ఈ యొక్క నడుము ఒక లైన్లో ఉండాలి. అలా ఉంటూ మనము చేతులని బోల్సర్పై పెట్టి తలని కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఈ తొడ కండరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. అలానే ఈ యొక్క మోకాలిపై ఎక్కువగా ప్రెషర్ పడకుండా కూడా చూసుకోండి. నెమ్మదిగా ఎంత వీలవుతే అంత మీ తలని కిందికి తీసుకొని రండి. ఇలా నా తల మోకాలికి తగిలింది, కానీ ఇక్కడ చాలా 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 విపరీతంగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. మోకాల్ని కొద్దిగా బెండ్ చేసినా కూడా తల మోకాలికి తగులుతుందేమో, కానీ ఇక్కడ వచ్చే స్ట్రెచ్ అయితే లభిస్తుంది. ఎందుకు లభిస్తుంది? ఇక్కడ మనము ఈ యొక్క కాలుని బాగా కింద ప్రెస్ చేస్తున్నాం కాబట్టి అలా ప్రెస్ చేస్తూ ఇక్కడ ఇలా తలని కిందికి చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇదే అర్ధ హనుమానాసనము. ఈ ఆసనాన్ని మనము రెండో వైపు కూడా చేద్దాము. ఈ విధంగా కాళ్ళని దూరంగా చేసి రెండో కాల్ని కూడా ముందుకు తెచ్చిపెట్టండి. ఇలా కాల్ని పెట్టమనగానే అందరూ ఏం చేస్తారు, మడమని పైకి చేస్తుంటారు. అలా మడమని పైకి చేయకండి, మడమని కింద తాకాలి, భూమికి కంపల్సరిగా తాకి పెట్టండి. అయితే ఇక్కడ మోకాళ్ళల్లో నొప్పి ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? వాళ్ళు ఈ విధంగా మోకాల్ని బాగా ప్రెషర్గా ఇక్కడ కింద ప్రెస్ చేస్తున్నారు కాబట్టి ఈ మోకాలు కింద ఏదైనా కుషన్ ఉండాలి. ఇక్కడ ఈ యొక్క మ్యాట్ చాలా మంచి మ్యాట్ అనమాట. ఇలాంటి మ్యాట్ని మీరు యూస్ చేసినట్టయితే మీరు మీ మోకాలు బాగానే ప్రొటెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ కూడా ఇబ్బందిగా అనిపిస్తే ఇవాళ రేపు 200 రూపాయలలో మోకాలకి ప్యాడ్స్ అనేవి దొరుకుతున్నాయి. అలాంటి మోకాల ప్యాడ్స్ కూడా ఇక్కడ వాడుకోవచ్చు. ఒక ప్యాడ్ని మీరు తెచ్చుకున్నట్టయితే ఇలాంటి ఆసనంలో వాడుకోవచ్చు. 2 ప్యాడ్స్ని కూడా తెచ్చుకున్నట్టయితే మిగతా ఆసనాలలో కూడా మీకు ఇవి ఈజీగా ఉంటాయి. ఈ యొక్క చేతులని ఇంత దూరంగా పెట్టకుండా చాలా దగ్గరగా తెచ్చి పెట్టేసేయండి. అలా తెచ్చి కొద్దిగా చేతులని వెనకాల వైపు చేయండి. ఈ యొక్క కాలు భాగాన్ని కింద ప్రెస్ చేస్తూ ఉండండి. యాంకిల్ని బాగా లాగండి. దాని తర్వాత కాలుని కింద చేస్తూ ఉండండి. తలని కిందికి చేస్తూ ఉండండి. చాలామంది వ్యక్తులు ఏం చేస్తారు, ఒకవైపు ఇలా పడిపోతుంటారు. కాదండి, 2 వైపులా మీరు ఇదే విధంగా కిందికి వెళ్ళాలి. కుడి చేయి ఎంతైతే బెండ్ చేస్తున్నారో ఎడమ చేయి కూడా అంతే బెండ్ చేయండి. అవునండి, ఇక్కడ చాలా స్ట్రెచ్ అనిపిస్తుంది, భరించలేనట్టుగా ఉంది. అవునండి, భరించలేనట్టుగా ఉంది, కానీ దాన్ని మనము భరించేలాగా భావిస్తూ ఈజీగానే ఉంది అనుకుంటూ మనము నెమ్మదిగా ఆసనంలో ఉండే ఆ స్ట్రెచ్ని తట్టుకోవాలి. ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ తల మోకాలికి తాకాలా అలా ఏమీ లేదు, కానీ ఎంత మీరు బెండ్ అవుతే అంత మంచిదండి. ఆ యొక్క కాలు కింద భాగంలో వచ్చే స్ట్రెచ్ని గమనిస్తూ ఉండండి. కొంత సమయం పాటు అలా ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. అలా వచ్చేసి మనము నార్మల్గా దిండుపై కూర్చోవాలి. దిండుపై కూర్చొని మనము బద్ధకోణాసనం లాగా కూర్చోవచ్చు. ఇలా బద్ధకోణాసనం ఎందుకు కూర్చుంటున్నాము, ఇప్పటి వరకు కాలుని ఇలా స్ట్రైట్గా స్ట్రెచ్ చేస్తాము కాబట్టి ఈ యొక్క కాలుకి కొద్దిగా బాగా స్ట్రెయిన్ అయ్యింది. అదే కండరాన్ని ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాము. సుఖాసనంలో కూడా కూర్చోవచ్చు. ఇలా సుఖాసనంలో కూర్చున్నా కూడా ఈ ఆసనము ఆ యొక్క ఆసనానికి కౌంటర్ ఆసనంగా పనిచేస్తుంది కాబట్టి మనకు చాలా మేలు కలుగుతుంది. ఇలా కూర్చొని ఆ కండరాలలో ఎలా అనిపిస్తుందో మనకి ఎలా అనిపిస్తుందో అనేది గమనిస్తూ ఉండాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు అర్ధ హనుమానాసనము.
ఈ అర్ధ హనుమానాసనము మన హ్యామ్స్ట్రింగ్ కండరాలపై బాగా పనిచేస్తుంది. ఈ హ్యామ్స్ట్రింగ్ కండరాలు ఏ విధంగా మనం ఫ్లెక్సిబుల్ చేసుకోవాలో, ఏ విధంగా ఈ ఆసనాలు చేయడం వలన మనకు లాభం అనేది కలుగుతుందో ఇవన్నీ డిస్కస్ చేసే ముందు ఎలాంటి వార్మప్ చేస్తే బాగుంటుందో చూద్దాము. ముందుగా మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. ఈ యొక్క ఆసనం మనము బోల్స్టర్ సహాయంతో చేస్తున్నాము. బోల్స్టర్పై కూర్చొని మనము ఆసనం చేయాలి. బోల్సంలో కూర్చొని ఈ విధంగా కాళ్ళని సూటిగా చేసి కూర్చొని కాళ్ళ వేలని మన వైపు లాగడము, కాళ్ళ వేలని దూరంగా చేయడం చేస్తూ ఉండాలి. ఈ విధంగా కొన్నిసార్లు మనము కాళ్ళ వేలని దూరంగా చేయడము, మన వైపు చేయడము చేస్తూ ఉండి ఆ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాసని తీసుకోండి, శ్వాసని వదిలేస్తూ ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత ఆ కాళ్ళ వేలని గట్టిగా మన వైపు లాగుతూ యాంకిల్స్ అంటే చీలి మండల ప్రాంతంలో ఈ స్ట్రెచ్ బాగా తెలిసి వచ్చేలాగా చూడాలి. కేవలం బొటన వేళ్ళని మన వైపు కాకుండా చిటికన వేళ్ళ వైపు కూడా ఉండే పాదాలని, బాల్స్ ఆఫ్ ద ఫీట్ని మన వైపు లాగాలి. ఆ యొక్క పాదాలని కొద్దిగా దూరంగా చేయండి. అలా దూరంగా చేసి మీరు ఇంకా స్క్వీజ్ చేయండి. మోకాలని ఒకవేళ 1/2 ఇంచ్ మాత్రం మీరు బెండ్ చేసి పెట్టినట్టు అయితే మీకు ఇంకా ఎక్కువగా ఈ యొక్క ఆసనం బెనిఫిట్ అనేది కలుగుతుంది. దీని తర్వాత ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత మనము నెమ్మదిగా కుడి కాలుని కొద్దిగా పైకి లేపుతాము. అలా పైకి లేపి ఇక్కడ అలానే ఉండాలి. ఇలా కాలుని పైకి లేపినప్పుడు వెనకాల వెళ్ళరాదు. శరీర భారాన్ని ముందు వైపే చేస్తూ కావాలంటే ఈ విధంగా బోల్స్టర్పై చేతులను పెట్టి తలని ముందుకు చేస్తూ కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి మీరు ఆ యొక్క కుడి కాలుని గుండ్రంగా తిప్పండి. కుడి కాలుని 5 నుంచి 6 సార్లు నెమ్మదిగా చిన్నగా గుండ్రంగా తిప్పాలి. అదేవిధంగా రివర్స్ ఆర్డర్లో కూడా అదే 5 నుంచి 6 సార్లు మనము కాళ్ళని తిప్పుతూ శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఆ కాలు కండరాలపై ఎలా పనిచేస్తుందో అనేది గమనిస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. రెండో పాదాన్ని కూడా అదేవిధంగా యాక్టివేట్ చేయండి. ఆ కాళ్ళ వేలని మీ వైపు లాగండి. అలా లాగి కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా మీ ఎడమ పాదాన్ని పైకి చేయండి. అలా ఎడమ పాదాన్ని పైకి చేసి నెమ్మదిగా మనము ఎడమ కాలుని గుండ్రంగా కాలుని తిప్పాలి. అలా 5 నుంచి 6 సార్లు మీరు గుండ్రంగా మీ ఎడమ కాలుని తిప్పేసి రివర్స్ ఆర్డర్లో కూడా అదే విధంగా మనము కాలుని తిప్పాలి. దాని తర్వాత పాదాన్ని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మనము కొంత సమయం పాటు రిలాక్స్ చేసి శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి నెమ్మదిగా మనం కాళ్ళ వేలని అదే విధంగా మన వైపు లాగుతూ ముందు బెండ్ అవ్వాలి. అలా ముందు బెండ్ అయినప్పుడు చేతులని ఇలా తొడ ప్రాంతంలో కింద పెట్టండి. హస్తాలని కింద ప్రెస్ చేసేలాగానో లేదా మీతో ఎలా వీలవుతే ఆ విధంగా పెట్టేసి తలని కొద్దిగా ముందుకు తీసుకొని రండి. మోకాలని 1/2 ఇంచ్ మాత్రం బెండ్ చేయండి. కాళ్ళ వేలని మాత్రం మీ వైపు చాలా గట్టిగా లాగి పెట్టాలి. అలా లాగడం వలన ఆ కాలులో ఎలా అనిపిస్తుంది, ముఖ్యంగా కాలు కింది భాగంలో ఎలా అనిపిస్తుంది, ఈ కాలు కింది భాగంలో ముఖ్యంగా తొడ భాగంలో పిక్క భాగంలో మనకు స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. ఈ స్ట్రెచ్ని తెలిసి వచ్చేటప్పుడు భుజాలని కొద్దిగా రిలాక్స్ చేస్తూ మోచేతులని వెనకాల వైపు చేస్తూ మనము ఆ తొడ కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించి దాని తర్వాత మనము పైకి వచ్చేసేయాలి. ఇప్పుడు మనము మోకాలపై వెళ్ళిపోతాము. ఇలా మోకాలపై వెళ్ళిపోయి మనము కుడి పాదాన్ని ముందుకు తెచ్చిపెట్టేసి ఎడమ కాలుని అదే విధంగా సూటిగా వెనకాలకి చేస్తూ ఉండాలి. ఇక్కడ కావాలంటే ఆ ఎడమకాలు కింద ఈ బోల్స్టర్ని పెట్టవచ్చు. ఆ విధంగా మోకాలు కింద మనము బోల్స్టర్ని పెట్టేసి పృష్ఠభాగాలని బాగా కిందికి తెస్తూ ఛాతిని మాత్రం పైకి చేస్తూ ఉండాలి. అలా చేయడం వలన ఆ వెనకాలకి స్ట్రెచ్ అయ్యే కాలు ఎడమ కాలులో నడుము భాగంలో మనకు స్ట్రెచ్ బాగా వస్తుంది. నడుములలో ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే అర్ధ హనుమానాసనం బాగా చేయగలుగుతాము. కాబట్టి దీన్ని మనము వార్మప్గా ఉపయోగిస్తున్నాము. కొంత సమయం పాటు ఇక్కడ ఉండండి. హస్త వేళ్ళపై వచ్చేసేయండి. ఆ పృష్ఠభాగాలని కిందికి ఇంకా లాగండి. ఆ కుడి తొడ కింది భాగము ఎడమ ఈ యొక్క నడుము భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. కొంత సమయం పాటు అలానే ఉండండి. దాని తర్వాత కాలుని మార్చుదాము. మీ యొక్క ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చిపెట్టేసి పృష్ఠభాగాలని బాగా కిందికి తీసుకొని రావాలి.
చేతుల వేళ్ళపై వచ్చేసేయండి. ఆ పృష్ఠభాగాన్ని కిందికి చేస్తూ తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా కాలుని వెనకాలకి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఈ విధంగా ఒక కాలుని ముందుకు తెచ్చిపెట్టండి. ఇలా కాలుని ముందుకు తెచ్చిపెట్టినప్పుడు ఆ ఎడమ కాలుని కొద్దిగా ముందుకు తెచ్చేసేయండి. ఇప్పుడు కుడి కాలుని కంప్లీట్గా సూటిగా చేయాలి. ఎడమ పాదాన్ని వెనకాల జాగ్రత్తగా పెడుతూ కుడి కాలుని ఈ విధంగా ముందుకు తెచ్చిపెట్టేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. ఇలా కాళ్ళ వేళ్ళని మన వైపు లాగినప్పుడు ఆ యొక్క చీలి మండలం ప్రాంతంలో కాఫ్ భాగంలో ఈ బోల్స్ని పెట్టాలి. కాళ్ళని కొద్దిగా వెనకాల తీసుకెళ్ళండి. ఈ విధంగా మనము కాలుని కింద బోల్స్ని తెచ్చిపెట్టాలి. అరిచేతులని కొద్దిగా వెనకాల తెచ్చి చాలా దగ్గరగా తెచ్చిపెట్టేసేయండి. కాళ్ళ వేళ్ళని బాగా లాగాలి, మన వైపు బాగా లాగాలి. ఇంకా యాక్టివేట్ చేయండి, బాగా యాక్టివేట్ చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఇక్కడ ఉండడం వలన మన కాలులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. కాలు వెనకాల ప్రాంతంలో హ్యామ్స్ట్రింగ్ కండరం భాగంలో మనకు చాలా తీవ్రం నుంచి అతి తీవ్రమైన స్ట్రెచ్ ఇక్కడ లభిస్తుంది. పిక్కలో కూడా కొంచెం స్ట్రెచ్ ఉంది, కానీ ఆ పిక్కకి సపోర్ట్ చేయడం వలన పిక్కలో స్ట్రెచ్ తగ్గిపోయి తొడలో స్ట్రెచ్ ఎక్కువ అవుతుంది. అలా కాలుని ఇంకా లాగుతూ ఉండండి. హస్తాలని కొద్దిగా ఎడమ చేతిని కొద్దిగా దగ్గరగా తెచ్చేసి ఆ తలని మోకాల వైపు తీసుకెళ్ళాలి. మోకాల్ని కొద్దిగా బెండ్ చేస్తూ మొదటి వైపు ఆసనాన్ని మనం చేయాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధ హనుమానాసన. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేస్తున్నాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ల కండరాలకు చాలా మంచిది. కాళ్ల వెనుక భాగంలో ఉన్న కండరాలు బాగా బలపడతాయి. హ్యామ్స్ట్రింగ్ కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది ఆసనం. అలాగే నడుం కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది ఆసనం. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా కాలుని మార్చుదాము. ఎడమ కాలుని కూడా అదే విధంగా తెచ్చి ఆ పిక్కకి సపోర్ట్ ఉండేలాగా బోల్స్ అన్ని పెట్టాలి. హస్తాలని మోకాలు చెరో భాగంలో పెట్టేసి తలని కిందికి తీసుకెళ్ళండి. ఇక్కడ మన కుడి పృష్ఠ భాగాన్ని కొద్దిగా వెనకాల చేసి ఎడమ పృష్ఠ భాగాన్ని ముందుకు చేయాలి. కాలుని సూటిగా పెట్టాలి, కాలుని క్రాస్గా తీసుకెళ్ళకూడదు. కాళ్ళ వేళ్ళని మన వైపు బాగా బాగా గట్టిగా లాగుతూ ఉండండి. ఇలా ఉండి రెండో వైపు కూడా ఆసనాన్ని చేయండి. దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయాలి. బయటికి వచ్చి నార్మల్గా సుఖాసనంలో కూర్చొని రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం కండరాలు, హ్యామ్స్ట్రింగ్ కండరాలు, అలాగే కాళ్ళలోని కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మీరు మోకాళ్ళ చిప్పలలో ఎలాంటి ప్రమాదం రాకుండా మీరు వీటిని కింద ప్రెస్ చేయకుండా బాగా కుషన్ పెట్టి ఆసనం చేయండి. తలని కిందికి చేయమన్నామని చెప్పి బాగా తలని కిందికి చేస్తూ మంటలు వచ్చేలాగా తొడ వెనకాల భాగంలో మంటలు వచ్చేలాగా స్ట్రెయిన్ చేయకూడదు. స్ట్రెచ్ రావాలి, బాగా రావాలి, చాలా తీవ్రంగా ఉండాలి, కానీ కండరము తెగిపోయేలాగా చేయకూడదు. ఆ యొక్క కండరం తెగిపోతే హీల్ కావడానికి కొన్ని నెలల పాటు మీకు బెడ్ రెస్ట్ అవసరము. కాబట్టి నెమ్మదిగా కిందికి వెళ్ళండి. ముఖ్యంగా రన్నర్స్కి ఈ యొక్క ఆసనం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మీ యొక్క ఆ హ్యామ్స్ట్రింగ్ మసిల్ చాలా గట్టిపడిపోయి ఉంటుంది. కాబట్టి అలానే జిమ్ వెళ్ళే వాళ్ళకు కూడా ఈ యొక్క హ్యామ్స్ట్రింగ్ కండరము చాలా స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా మీరు ఈ ఆసనంలో వెళ్తూ తలని కిందికి చేస్తూ ఆసనాన్ని హోల్డ్ చేస్తే
ఈ యొక్క ఆసనం మీకు చాలా మేలు చేస్తుంది. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో అర్ధ హనుమానాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.